పులిహోరి అనే ఊరిలో రంగయ్య రత్నమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు వయసైపోయిన వృద్ధ దంపతులు. వీరికి ఒక కొడుకు సీతయ్య, కోడలు జానకి. కొడుకు సీతయ్యకి తల్లిదండ్రులంటే విపరీతమైన ప్రేమ. ఇక కోడలు జానకి కూడా అత్తమామల్ని చాలా బాధ్యతగా చూసుకుంటుంది. వయసైపోయిన రంగయ్య రత్నమ్మకు ఒక తీరని కోరిక ఉంది. ఇంతకీ ఆ తీరని కోరిక ఏంటి, అది అసలు తీరుతుందా లేదా అనేది మనం ఈ కథలోకెళ్ళి తెలుసుకుందాం. ఒకరోజు రంగయ్య రత్నమ్మ చాలా దిగాలుగా ఉంటారు. అది గమనించిన సీతయ్య జానకి అక్కడికొచ్చి, ఏంటి మావయ్య, ఏం జరిగిందత్తయ్య, అంత దిగులుగా ఉన్నారు? మేమేమైనా తప్పు చేశామా? జానకి అడుగుతుంది కదా నాన్నా, మీరు ఇంత దిగులుగా ఉండడానికి కారణం ఏమిటో చెప్పండి. మాది చెప్పినా తీరే కోరిక కాదులేరా. అది తీరుతుందో లేదో చెప్తేనే కదా మావయ్య తెలుస్తుంది. చెప్పండి నాన్నా, మీ కోరిక ఏదైనా మేము తప్పకుండా తీరుస్తాము. మేము ఎన్నో సంవత్సరాలుగా కాశీకెళ్లాలని అనుకుంటూనే ఉన్నాం. మాకు నువ్వు పుడితే కాశీకొస్తావని మొక్కుకున్నాం. కాని ఎంత ప్రయత్నించినా ఎప్పుడు బాధ్యతల వల్ల వెళ్లడమే కుదరలేదురా. ఇప్పుడేమో వయసు అయిపోయింది, వెళ్ళగలమన్న నమ్మకం లేదు. దాని గురించే బాధపడుతున్నావురా. ఓహ్, అంతేనా? నేనింకా మేమేమైనా తప్పు చేశామేమో, మీకేదైనా లోడ్ చేశామేమోనని అనుకుంటున్నాం. కాశీకే కదా, వెళ్తే సరిపోతుంది. నిజంగా మమ్మల్ని కాశీకి తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తామత్తయ్యా. కానీ ఇప్పుడు వర్షాకాలం కదమ్మా, ఎక్కడ చూసినా వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత వెళ్ళాలేమ్మా. అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో అంటావని. ఈ వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ చలికాలం అంటావు, ఆ చలికాలం పోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం అంటావు. మాకు తెలుసురా మేము కాశీకి వెళ్ళలేమని. అది కాదమ్మా. ఏవండి, మీరు కాస్త ఊరుకోండి. వర్షాకాలం అయితే ఏంటి, కాశీకి వెళ్ళకూడదా? ఆయన అలాగే అంటారులే అత్తయ్య. మనం తప్పకుండా అందరం కలిసి కాశీకెళ్దాం. నేను కూడా అందరితో కలిసి ప్రయాణం చేసి చాలా రోజులైంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, అందరం కలిసి కాశీ ప్రయాణం మొదలెడదాం. ఇంతకీ ఎలా వెళ్దామండి? కాశీ అంటే చాలా దూర ప్రయాణం. ఎందులో వెళ్తే బాగుంటుంది? బస్సు ప్రయాణం అయితే మీరు ఆ కుదుపుల్ని తట్టుకోలేరు. అందుకని అందరం రైలు ప్రయాణం చేద్దాం, చాలా సరదాగా ఉంటుంది. అవును జానకి, వర్షాకాలం కాబట్టి రైలు ప్రయాణమే సురక్షితం. అయితే రేపే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. నేను ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఎన్నో ఏళ్లుగా తీరని కోరిక తీరుతుందని రంగయ్య రత్నమ్మ చాలా సంతోషిస్తారు. చూశారా, కాశీ ప్రయాణం అనగానే అత్తయ్య గారి ముఖం, మావయ్య గారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఇంకా మాటలతోనే కాలక్షేపం చేస్తారేంటి? వెంటనే ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మొదలెట్టండి. అలాగే అత్తయ్య. అలాగే రైలు బండ్లు తినడానికి కొన్ని ఆహార పదార్థాలు కూడా తయారు చేస్తాను అని చెప్పి జానకి రైల్లో తినడానికి పులిహోర, చపాతీలు వేడి చేయకుండా ఉండడానికి దద్దోజనం ఏర్పాటు చేస్తుంది. ఇక అందరూ అన్ని సామాన్లు సర్దుకొని మరుసటి రోజే రైలు ప్రయాణం మొదలు పెడతారు. ఇంతలో బయట వర్షం బాగా పడుతుంది. తుఫాను వేగం పెరుగుతోంది. కిటికీ పక్కన కూర్చున్న వీళ్ల ముఖం మీద వర్షపు చినుకులు పడుతూ ఉంటే, ఇదంతా ఇప్పటికీ కలగానే ఉంది రత్నమ్మా. మనం నిజంగానే కాశీకి వెళ్తున్నావా అన్నది నమ్మాలనిపించట్లేదు. రైల్లో కూర్చుని ప్రయాణం మొదలెట్టిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మకం కుదరట్లేదా? భలే వారండి మీరు. ఇదంతా నిజమే మావయ్య. కావాలంటే ఒకసారి మీ ముఖం మీదున్న ఆ వర్షపు చినుకుల్ని తుడుచుకొని చూడండి. చాలా ఆనందంగా ఉందమ్మా జానకి. ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రయాణం మొదలు పెట్టావంటే దానికి కారణం నువ్వే. ఆ శివయ్య దగ్గరికి వెళ్తున్నావంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనకు కొడుకు కోసం కోరుకున్న మొక్కు ఇన్నేళ్ల తర్వాత తీరుతుంది. అందుకే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా, వర్షంలో ఈ రైలు ప్రయాణం ఎంత హాయిగా ఉందో కదా జానకి. అవునండి, మనం వర్షాకాలమే రైలు ప్రయాణం చేస్తూ చాలా మంచి పనిచేశాం. ఆ చల్లటి వర్షపు తుంపర్లు శరీరాన్ని తాకుతూ ఉంటే భలే అనిపిస్తుంది. అలాగే మీరందరూ కిటికీల నుంచి ఆ వర్షాన్ని చూస్తూ ఉండండి. నేను మీ అందరికీ తినడానికి చపాతీలు, పులిహోర పెడతాను. అందరూ కలిసి వాటిని తింటూ, అవునత్తయ్య గారు, మీకు ఇదే మొదటి రైలు ప్రయాణమా? ఇది వరకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా? భలే మంచి ప్రశ్న వేసావమ్మా. మీ అత్తయ్యని ఒకసారి వీడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు గోదావరి నది దగ్గర ఒక ఊర్లో ఆయన వాళ్ళ పెళ్ళుందని ముగ్గురం బయలుదేరదాం అనుకున్నాం. అప్పుడేం జరిగిందో తెలుసా? ఏమిటండి మీరు ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇలా ముందు నా పరువు తీయడం అవసరమా? ఆగండి అత్తయ్య,
మావయ్య గారు అంత నవ్వుతూ చెప్పాలనుకుంటున్నారంటే ఏదో మంచి హాస్య సంఘటన జరుగుంటుంది. అదేదో మమ్మల్ని కూడా విన్నివ్వండి. నేను చెప్తే మళ్ళీ మీ అత్తయ్య అలుగుతుంది గాని ఏం జరిగిందో తన్నే అడగండి. అత్తయ్య, ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య. ఆ తర్వాత మీరెవరు నన్ను ఎగతాళి చేయకూడదు, మరి మళ్ళీ నవ్వకూడదు, సరేనా? సరే, నవ్వమని మాటిస్తున్నాం, చెప్పండి. ఇది వరకు ఒకసారి రైలే పెళ్లికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ రైలు ఎక్కడానికి వచ్చినప్పుడు ఎంత పొడుగ్గా పెట్టులుగా కనిపించేసరికి ఆ రైలు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం పొడుగ్గా ఉన్న వస్తువులు చూసినా ఆ రైలే గుర్తొస్తూ ఉండేది. దాన్ని సాగ్గా పెట్టుకుని మీ మావయ్య గారు నన్ను ఎన్ని సంవత్సరాలు ఏడిపించారో తెలుసా? జానకి, సీతయ్య, రత్నమ్మ మాటలకు గట్టిగా నవ్వుతారు. రత్నమ్మ అలకగా మొహం పెట్టుకుని, ఇదిగో ఇందాకే నవ్వనని అన్నారు కాబట్టి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ నవ్వుతున్నారు చూడు. సరే సరే అత్తయ్య, క్షమించండి, ఇక నవ్వంలేండి. చూసావా, ఆ మాటను కూడా నవ్వుతూనే చెప్తున్నావు. సరే, ఇక ఆపేస్తాం. అయితే మొత్తానికి ఇది మీ మొదటి రైలు ప్రయాణం అన్నమాట. ఇప్పుడు మాత్రం అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అత్తయ్య? ఆ రోజు నీలాంటి కోడలు నా పక్కన లేదు కదమ్మా. అలా అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ముగిస్తారు. వేడివేడిగా అల్లం టీ ఇస్తుంది. అందరూ ఆ టీ తాగుతూ అప్పుడే కొండల మధ్యలో నుంచి రైలు పోతూ ఉండగా, ఇదిగో రత్న, ఒక్కసారి ఆ కిటికీ బయటకు చూడు. ఈ ప్రదేశం ఎంత బాగుందో. అరే, నిజంగానే ఎంత బాగుంది. ఒరే, మీరు కూడా ఒకసారి కిటికీలో నుంచి బయటకు చూడండి. ఏవండి, ఈ ప్రదేశాన్ని చూడండి. సరిగ్గా శివయ్య తల్లో నుంచి గంగమ్మ పారుతున్నట్లు ఆ ఎత్తైన కొండల మధ్యలో నుంచి జలపాతం ఎలా జాలవారుతుందో. చూడ్డానికి పొగ మంచులా కనిపిస్తున్న ఈ వర్షపు తుఫాను, సగం చీకటిగా కనిపిస్తున్న ఆ వర్షపు మబ్బులు, ఎంత లోతుందో తెలియని ఆ లోయలు అచ్చంగా ఎవరో నిర్మించి కట్టినట్లే ఉంది. అబ్బా, చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది కదండి. దానికంటే నువ్వు వర్ణించిన తీరు ఇంకా అద్భుతంగా ఉంది జానకి. కళ్ళకి కనిపిస్తున్న దాన్ని కూడా ఇంత అందంగా వర్ణించొచ్చు అని నీ మాటల ద్వారానే తెలిసింది. రంగయ్య అలా కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచనలో ఉంటాడు. మావయ్య గారు అంత దీర్ఘ ఆలోచనలో ఉన్నారు? నేను వయసులో ఉన్నప్పుడు మొదటిసారి నా స్నేహితులతో కలిసి రైలు ఎక్కినప్పుడు అందరం ఎంత సంబరపడ్డాము. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయమ్మా. అందులో ఒకడు, ఒరే, ఈ రైలు ఎలా తయారు చేసి ఉంటారా అని అడిగాడు. అప్పుడు ఇంకోడు, మన ఇంటి నిర్మిస్తాం కదరా సిమెంట్ ఇసుకేసి, అలాగే దీన్ని కూడా కట్టుంటారని చెప్పి అన్నాడు. అంతే, ఆ మాటలకు రైల్లో ఉన్న వాళ్ళందరూ పాగలబడి నవ్వారు. ఎంత మధురమైన జ్ఞాపకాలు అవన్నీ. ఇప్పుడు మీ స్నేహితులందరూ ఎక్కడున్నారో మీకు తెలుసా మావయ్య? ఇప్పుడు వాళ్ళలో సగం మంది కాలం చేశారమ్మా, సగం మంది ఎక్కడెక్కడో ఉన్నారు. మీ మావయ్యని ఇంత ఆనందంగా ఎప్పుడు చూడలేదు జానకి. గతంలోకెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు తెలియకుండానే మనందరం చిన్నపిల్లలైపోతాం కదత్తయ్య. అందుకే అంటారు, ఉన్న క్షణాన్ని వృధా చేయకుండా ఆనందంగా బ్రతకాలి అని. గడిచిన కాలాన్ని ఏ ఒక్కరు కూడా వెనక్కి తీసుకురాలేరు. చాలా మంచి మాట అన్నావు జానకి. అమ్మా నాన్నల్ని ఇంత ఆనందంగా చూస్తుంటే ఎంత డబ్బు పోసినా కూడా ఈ ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడలేమనిపిస్తోంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నీకు కృతజ్ఞతలు జానకి. ఏంటి మీరండి అలా మాట్లాడతారు? వాళ్ళు ఆనందంగా ఉండడం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఏదేవైనా నీలాంటి అర్థం చేసుకునే కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం జానకి. ఈ రోజుల్లో అత్తామామల్ని తల్లిదండ్రులుగా చూసుకునే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పు. అలాగే కోడల్ని కన్న కూతుర్లా చూసుకునే అత్తమామలు కూడా లేరు కదా అత్తయ్య. ఈ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చేరడం నా అదృష్టం కూడా. సరే, అందరూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించండి. అలా అందరూ కలిసి వెంట తెచ్చుకున్న పదార్థాలు తింటూ ప్రకృతిలో కనిపిస్తున్న అందాలన్నిటినీ రైలు కిటికీలో నుంచి చూస్తూ, రైలు ఆగిన ప్రతి చోట ఎక్కుతూ దిగుతూ, రైలులో కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటూ, చిన్న చిన్న ఆటలు, గతంలో జరిగిన జ్ఞాపకాలు పంచుకుంటూ సరదాగా గడుపుతూ ఆ రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక సాధారణమైన రైలు ప్రయాణం ఆ వర్షం వల్ల ఎంతో అందంగా, మనశ్శాంతిగాను, వాళ్ళ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా సాగిపోతుంది. ఇటు వాళ్ల ఎన్నో ఏళ్ల కల కూడా తీరిపోతుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? జీవితం చాలా చిన్నది, కుదిరితే వీలైనంత అనుభవించి తీరాలి. వీరాపురం అనే ఊర్లో సోమయ్య, సుందరమ్మ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. సుందరమ్మ ఎంతో కష్టజీవి. నిరంతరం
ఇల్లు పొలం పనులను చక్కబెట్టుకునే ఇల్లాలు. కాని సోమయ్య మాత్రం దానికి పూర్తి భిన్నం. ఎలాగైనా కష్టపడే పనిని ఎగ్గొట్టి హాయిగా విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలోనే నిరంతరం గడిపే పెద్ద సోమరిపోతు. తొలకరి వానలు పడి వర్షాకాలం మొదలైంది. గ్రామంలోని రైతులందరూ ఎంతో ఉత్సాహంగా తమ పొలాలను చదును చేసుకుని విత్తనాలు నాటడానికి సిద్ధమవుతున్నారు. ఒక ఉదయం వేళ సుందరమ్మ, ఏవండి, అలా అరుగుమీద కూర్చుని ఆవలింతలు తీస్తోంది చాలుగాని త్వరగా లేచి పొలానికి వెళ్ళండి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఊళ్ళో ప్రతి ఒక్కరూ తమ పొలాల్ని చదును చేసుకుని విత్తనాలు నాటడానికి సిద్ధమయ్యారు. మనం మాత్రం ఇంకా పొలాన్ని చదును చేయలేదు. సోమయ్య కళ్ళు మూసుకుంటూ, అబ్బబ్బా, ఉదయాన్ని నీ అరుపులు మొదలయ్యాయా సుందరమ్మా? మీరు పొలానికి వెళ్లి పొలాన్ని చదును చేసి వ్యవసాయానికి సిద్ధం చేయండి. అప్పుడే విత్తనాలు నాటడానికి వీలవుతుంది. మన పొరుగున ఉన్న వీరయ్య గారు నిన్ననే విత్తనాలు నాటే పని కూడా పూర్తి చేశారు. మీరు కూడా త్వరగా వెళ్లి ఆ పని చూడండి. సోమయ్య నీరసంగా మూలుగుతూ, ఈ రోజు నాకు పొలంలో పని చేసేంత ఓపిక లేదు సుందరమ్మా. మెల్లగా చేసుకుందాన్లే. నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు. నిదానమా? పొలంలో పంట పండకపోతే శీతాకాలంలో తిండికి మనం అడుక్కోవాల్సిందే. వెంటనే పొలానికి బయలుదేరండి మీరు. సరే సరే, అరవకు. నేను పొలానికి వెళ్తున్నాను అనుకుంటూ సోమయ్య గొణుక్కుంటూ పొలానికి బయలుదేరాడు. కాని పొలానికి చేరగానే అతన్లోని సోమరితనం మళ్లీ నిద్రలేచింది. దాంతో పొలం గట్టున ఉన్న చెట్టు నీడన హాయిగా పడుకొని నిద్రపోయాడు. సమయం మధ్యాహ్నం దాటింది. సోమయ్య భోజనానికి ఇంటికి రాలేదు. పొలంలో తన భర్త ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడని, అందుకే ఇంటికి రాలేకపోయాడని సుందరమ్మ భావించింది. అతని కోసం వేడి వేడిగా అన్నం కూర తయారుచేసి సద్ది మూట కట్టుకుని పొలానికి బయలుదేరింది. పొలానికి చేరుకున్న సుందరమ్మకు పొలమంతా ఖాళీగా, చదును కాకుండా అలాగే కనిపించింది. అనుమానంతో చెట్టువైపు చూడగా సోమయ్య చెట్టు నీడన హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అది చూసి సుందరమ్మ కోపం నషాళాన్ని అంటింది. సుందరమ్మ గట్టిగా కేక వేస్తూ, ఏవండి, ఏంటండి ఇది? లేవండి, పంచేయమని పొలానికి పంపిస్తే పొలానికొచ్చి నిద్రపోతున్నారా? సోమయ్య ఉలిక్కిపడి లేచి, అప్, సుందరమ్మా, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? నేను నిద్రపోవడం లేదు. పొలంలో ఇంతసేపు పనిచేసి అలసిపోయాను. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను. అవునా? పొలంలో ఒక చిన్న మూలలో కూడా పారపడిన గుర్తు కూడా లేదు. మీ కళ్ళబొల్లి మాటలు నా దగ్గర సాగవు. నా ముందే పొలం చదును చేయండి. సద్దిమూట తెచ్చావు కదా, ముందు భోజనం తింటాను సుందరమ్మా. కుదరదు. పనిచేసిన తర్వాతే భోజనం. సుందరమ్మ అక్కడే నిలబడి చూడటంతో చేసేదేం లేక సోమయ్య సాయంత్రం వరకు కష్టపడి పొలాన్ని కాస్త చదును చేశాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య ఇంట్లో కూర్చునుండగా సుందరమ్మ అన్న రామయ్య, అతని భార్య జానకమ్మ వచ్చారు. తమ ఇంటికొచ్చిన చుట్టాల్ని చూసి సుందరమ్మ ఎంతో సంతోషించింది. అయితే సోమయ్య వెంటనే ఒక వింత నాటకానికి తెరతీశాడు. ఓహోహో, రండి బావగారు, రండి. ఎంతో కాలానికి మా ఇంటికొచ్చారు. చాలా సంతోషం. నాకిప్పుడు పొలంలో చాలా అత్యవసరమైన పనుంది. నేను పొలానికెళ్ళి పని చూసుకొని త్వరగా వస్తాను. మీరింట్లోనే ఉండండి. సుందరమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, ఏవండి, అన్నయ్య వదిన ఇప్పుడే కదా వచ్చారు. అప్పుడే మీరు పొలానికి వెళ్తారా? కాసేపు కూర్చొని వాళ్లతో మాట్లాడొచ్చు కదా. అబ్బ, లేదు సుందరమ్మ. వ్యవసాయం చేసే రైతుకి కాలం చాలా విలువైంది. బావగారితో సాయంత్రం హాయిగా మాట్లాడవచ్చు. నేను పొలానికి వెళ్తున్నాను. రామయ్య మురిసిపోతూ, బావా, నీ కష్టపడి గుణం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వొక్కడివే అంత శ్రమ పట్టవెందుకు? నేను కూడా నీతో పాటు పొలానికొస్తాను. ఇద్దరం కలిసి త్వరగా పని ముగిద్దాం. అవునన్నయ్య గారు, మీతో పాటు ఆయన కూడా వస్తే పని త్వరగా పూర్తవుతుంది కదా. అయ్యో బావగారు, మీరు మా ఇంటికి చుట్టాలుగా వచ్చి పొలంలో పనిచేయడమా? అది బాగుండదండి. ఇందులో బాగుండకపోవడం ఏముంది బావా? కలిసి పనిచేసుకుంటే వచ్చే తృప్తే వేరు. పదండి వెళ్దాం. సోమయ్య రామయ్యలిద్దరూ పొలానికి చేరుకున్నారు.
పొలం చదును కాకుండా ఉండడం చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. ఏంటి బావా, ఇంకా పొలం చదును కాలేదేంటి? వర్షాలు పడుతున్నాయి కదా, ఇంత ఆలస్యమైతే విత్తనాలెప్పుడు నాటుతారు? సోమయ్య ముఖం దిగాలుగా పెట్టి, ఏం చెప్పమంటారు బావగారు, నాకీ మధ్య ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. వైద్యులు పనిచేయవద్దని చెప్పారు. అయినా సరే పొలానికొచ్చి కొంచెం కొంచెం పనిచేస్తున్నాను ప్రతిరోజు. అయ్యో, అవునా బావా, మీకు ఆరోగ్యం బాగలేదా? ఈ విషయం నాకు తెలియదే. అనారోగ్యంతో ఉండి కూడా మీరింత శ్రమ పడుతున్నారా? మీరు చాలా గొప్పవాళ్ళు బావా. బావా, నా బాధ ఎవరికీ చెప్పుకోలేను. ఇప్పుడు కూడా నాకు నిలబడటానికి కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది. అయితే మీరెళ్ళి ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకోండి. ఈ పొలం చదును చేసే పనంతా నేను చూసుకుంటాను. సోమయ్య మనసులో సంతోషిస్తూ, అయ్యో బావగారు, మిమ్మల్ని కష్టపెట్టం నాకేం బావుంటుంది? మీరు నా సొంత బావ. మీ ఆరోగ్యం కంటే నాకీ పనులు పెద్ద లెక్క కాదు. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళి పడుకోండి ప్రశాంతంగా. సోమయ్య వెంటనే చెట్టు నీడకెళ్ళి హాయిగా నిద్రపోయాడు. రామయ్య రోజంతా కష్టపడి పొలాన్ని చదును చేశాడు. సాయంత్రం కాగానే ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో సోమయ్య రామయ్యతో, రామయ్య బాబా, మీకొక మనవి. ఈరోజు నాకు నీరసం వచ్చి పడుకున్నానని, మీరే పనిచేశారని ఇంటి దగ్గర మీ చెల్లెలు సుందరమ్మతో చెప్పకండి. నా అనారోగ్యం గురించి తెలిస్తే తనెంతో బాధపడుతుంది. ఆమె కన్నీరు పెట్టడం నాకస్సలు నచ్చదు. సరే బావా, నా చెల్లెలిపై మీకున్న ప్రేమ చాలా గొప్పది. నేనేమీ ఈ విషయం చెప్పనులేండి. ఇంటికి రాగానే సుందరమ్మ రామయ్యను పక్కకు పిలిచి రహస్యంగా, అన్నయ్య, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఈరోజు మీ బావగారు పొలంలో పనిచేశారా లేదా? రామయ్యకి సోమయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, చెల్లెమ్మా, ఈరోజు బావ ఎంత కష్టపడ్డాడో తెలుసా? అసలు నన్ను పని చేయనివ్వకుండా అంతా తనే చేశాడు. కాని నేనే కాసేపు పడుకున్నాను. నిజంగానా అన్నయ్య? ఆయనలో ఇంత మార్పొచ్చిందా? అవునమ్మా, బావ చాలా కష్టజీవి అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పెద్ద వర్షం పడింది. పొలం విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే సోమయ్య మళ్లీ నాటకం ప్రారంభించాడు. రామయ్య బావా, రాత్రి వర్షం బాగా పడింది. ఈ రోజు పొలంలో విత్తనాలు నాటాలి. ఈ రోజు మనం పొలానికి త్వరగా బయలుదేరాలి. అలాగే బావా, పదండి. సోమయ్య రామయ్య మాటలు విని జానకమ్మిలా అంటుంది, నేను కూడా మీతో పొలానికి వస్తానండి. విత్తనాలు నాటడంలో నేను కూడా సహాయపడతాను. జానకమ్మ మాటలు విని సుందరమ్మ, నేను కూడా మీతో పొలానికొస్తాను. సోమయ్య కంగారుగా, వద్దు సుందరమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండి అందరికీ మధ్యాహ్నానికి కమ్మగా వంట చేసి సద్ది మూట తీసుకురా. నువ్వు కూడా పొలానికి వస్తే మనకి వంటెవరు చేస్తారు? సరేనండి, అలాగే చేసి తెస్తానులేండి. సోమయ్య రామయ్య జానకమ్మ ముగ్గురు పొలానికెళ్లారు. పొలానికి చేరగానే సోమయ్య మళ్లీ తన నీరసం నాటకాన్ని మొదలుపెట్టాడు. రామయ్య బాబా, నాకు తల తిరిగిపోతుంది. నేనా చెట్టు కిందకెళ్ళి పడుకుంటాను. కాని ఒక్క విషయం, మీ చెల్లెలు సుందరమ్మ సద్దిముట్టు తీసుకునొచ్చే సమయానికి దయచేసి నన్ను నిద్రలేపండి. నేను నీరసంతో పడుకున్నట్టు తను చూస్తే తట్టుకోలేదు. సరే బావా, మీరెళ్ళి పడుకోండి, తను రాగానే లేపుతాం. రామయ్య జానకమ్మ ఇద్దరూ పొలంలో విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. సోమయ్య చెట్టు కింద హాయిగా నిద్రపోయాడు. మధ్యాహ్నం సుందరమ్మ సద్దిముట్ట తీసుకొచ్చే సమయానికి సోమయ్యని లేపేవాడు. సోమయ్య వెంటనే కష్టపడుతున్నట్టు నటించేవాడు. సుందరమ్మ కూడా తన భర్త కష్టపడుతున్నాడని నమ్మి సంతోషించేది. ఇలా 2 రోజుల పాటు సోమయ్య నాటకం సాఫీగా సాగిపోయింది. 3వ రోజు ఉదయం పొలంలో ఇంకా కొన్ని విత్తనాలు నాటాల్సుంది. ఆకాశంలో నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకొని తేలికపాటి వర్షం మొదలైంది. జానకి, వర్షం ఎక్కువయ్యేలా ఉంది. వాన గట్టిగా పడితే విత్తనాలు నాటడం కష్టమవుతుంది. మనం త్వరగా పని పూర్తి చేద్దాం. అవునండి, మనం త్వరగా విత్తనాలు నాటుదాం. సోమయ్య ఎప్పట్లాగే నీరసమని చెప్పి చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాడు. వర్షం పడుతున్నా పట్టించుకోకుండా గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంతలో సుందరమ్మ రోజు వచ్చే సమయం కంటే ముందే సద్దిముట్టు పట్టుకుని పొలానికొచ్చింది. పొలంలో తన అన్నయ్య వదిన మాత్రమే వర్షంలో తడుస్తూ పనిచేస్తూ ఉండడం చూసింది సుందరమ్మ. తన భర్త సోమయ్య అక్కడ్లేడు. అనుమానంతో ఆమె చెట్టువైపు చూడగా సోమయ్య గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. సుందరమ్మ కోపంతో పరుగున చెట్టు దగ్గరికి వెళ్ళింది. రేయ్ సోమరిపోతా,
లే, వర్షంలో మా అన్నయ్య వదిన కష్టపడుతూ ఉంటే నువ్విక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? నీకసలు సిగ్గుగా లేదా? ఆ కేకలకు రామయ్య జానకమ్మలు ఉలిక్కిపడి అక్కడికొచ్చారు. చెల్లెమ్మా, బావనేమీ అనకు. పాపం ఆయనకి వారం రోజులుగా తీవ్రమైన అనారోగ్యం, నీరసంగా ఉంది. అందుకే నేను జానకి ఆయన్ని చెట్టు కింద పడుకోమని చెప్పాం. ఏమిటి, అనారోగ్యమా? నీరసమా? అన్నయ్య, ఈయనకే అనారోగ్యం లేదు, ఏ నీరసమూ లేదు. ఈయన మా ఊర్లోనే పెద్ద సోమరిపోతు. రోజంతా ఇంట్లో తిని పడుకోవడం తప్ప ఈయనకే పని చేత కాదు. నిజం తెలుసుకున్న రామయ్య జానకమ్మలకి తమ ఆత్మీయతను, జాలిని సోమయ్య ఇలా దుర్వినియోగం చేశాడని తెలిసి బాధగా అనిపించింది. రామయ్య కోపంతో, బాబా, ఎంత పని చేశారు? మీ అనారోగ్యం నిజమని నమ్మి నేను పొలంలో చాలా కష్టపడ్డాను. కానీ మీరు మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? అవునన్నయ్య గారు, చుట్టాలుగా వచ్చిన మమ్మల్ని ఇలా పనివాళ్లలా వాడుకుంటారా? ఇది చాలా అన్యాయం. రామయ్య బాబా, నన్ను క్షమించండి. బాబా, ఏదో బద్ధకం కొద్దీ అలా చేశాను. అప్పుడు సుందరమ్మ ఊరుకోలేదు. మీ నాటకం ముగిసింది. ఇక్కడ్నుండి మిగిలిన పొలం అంతట్లోనూ మీరొక్కరే విత్తనాలు నాటాలి. అన్నయ్య వదిన ఒక్క పని కూడా చెయ్యరు. ఈ వర్షంలో మీరే ఆ పని ముగించాలి. అవును చెల్లెమ్మా, ఈయనకి తగిన శాస్తి జరగాల్సింది. చేసేదేం లేక సోమయ్య వర్షంలో తడుస్తూ గంటల పాటు విత్తనాలు నాటడానికి తీవ్రంగా శ్రమించాడు. జీవితంలో మొదటిసారిగా అతనికి నిజమైన నీరసం అంటే ఏంటో అర్థమైంది. చూసారా, ప్రతిరోజు కొద్ది కొద్దిగా పొలంలో పనిచేసే అలవాటుంటే మీకివాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ బద్ధకం వల్ల అందరి ముందు మీ పరువు పోయింది. సోమరిపోతు అనే పేరు మిగిలింది. ఇది మీకు అవసరమా? సోమయ్య కళ్లల్లో నీళ్లతో, నాకంతా అర్థమైంది సుందరమ్మ. ఇన్నాళ్ళు కష్టపడకుండా తిని పడుకోవడమే సుఖం అనుకున్నాను. కానీ ఇవాళ స్వయంగా కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చిన ఈ అలసటలో, ఆ పని పూర్తి చేసిన తృప్తిలో ఒక నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాను. నా బద్ధకం వల్ల బావను, నిన్ను మోసం చేశాను. నన్ను క్షమించండి. మీ తప్పు మీరు తెలుసుకుంటే చాలు. శ్రమయే మానవుడికి అసలైన అందం, గౌరవం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, సోమరితనం మనిషి పరువును, గౌరవాన్ని పోగొడుతుంది. కష్టపడి పనిచేయడంలోనే నిజమైన తృప్తి, ఆరోగ్యం లభిస్తాయి. అంతేకాక సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ఉపాయాలతో తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ శ్రమ మాత్రమే స్థిరమైన విజయాన్ని ఇస్తుంది.